దివ్య మోహన రూపంతో నన్ను సినిమా ఫీల్డ్ వైపు అట్రాక్ట్ చేసిన మహానుభావులు, మహాన్ మనిషి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. నేను ఎప్పుడు ఏ స్టేజ్లో బాగున్నా, ఎలా ఉన్నా కూడా అది ఆయన యొక్క చల్లని కటాక్ష వీక్షణాలు నా మీద ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు నీ స్టేజ్ మీద, ఎలాంటి స్టేజ్ మీద ఉండగలుగుతానని నమ్మకం ఉంది. ఈరోజు మే 23 నేను పుట్టినరోజు. కరెక్ట్గా 27 ఏళ్ల కిందట 1984 మే 23న మద్రాసులో ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేస్తూ ఇదే రోజు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇంజనీరింగ్ చదివిన తర్వాత కూడా ఫైనల్గా రావాల్సింది సినిమాల్లోకే కాబట్టి, అప్పటికి సినిమా పిచ్చి బాగా పట్టేసింది కాబట్టి దర్శకత్వం పట్ల అదేదో ఇంకా 4 ఇయర్స్ చదవడం కంటే కూడా ఇప్పుడే డిస్కంటిన్యూ చేసి వెళ్తే సినిమా ఫీల్డ్ మీద, వర్కింగ్ అబిలిటీస్ మీద ఇన్వెస్ట్ చేసినటువంటి ఉద్దేశంతో 27 ఏళ్ళ కిందట మే 23న సినిమా ఫీల్డ్లోకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరిపోదామని డెసిషన్ తీసుకున్నాను. అలా ఆ రోజు తీసుకున్న డెసిషన్ మంచిదైంది, మంచిదనిపించింది, ఈ రోజున మీ ముందు ఉంచింది. ఒక 13 ఏళ్ల పాటు అసిస్టెంట్గా, అప్రెంటిస్గా, అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా నా ఫేవరెట్ దర్శకులు రాఘవేంద్ర గారి దగ్గర, రాము గారి దగ్గర, అంటే రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర, మహేష్ భట్ గారి దగ్గర, సింగీతం శ్రీనివాసరావు గారి దగ్గర, సహచరుడు కృష్ణవంశీ దగ్గర పనిచేసి దర్శకుడిగా అయ్యాను. తర్వాత కొన్ని కారణాల దృష్ట్యా ప్రొడ్యూసర్గా కూడా అయ్యాను. బొమ్మరిల్లు సంస్థను స్థాపించాను. ఈ బ్యానర్ పెట్టిన తర్వాత ఫస్ట్ లాహిర్లో సినిమా చేశాను, సూపర్ డూపర్ హిట్ అయింది. సీత చేశాను, సక్సెస్ అయింది. దేవదాస్ చేశాను, సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత ఇంకొక ఫిలిం ఒక మగాడు చేశాను. నా కెరీర్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలింగా అది స్టార్ట్ అయింది. రిజల్ట్ నేను ఊహించిన రిజల్ట్ రాలేదు, దానికి నేను కుంగిపోలేదు. కాకపోతే బాధపడ్డాను, ఎంతో హార్డ్ వర్క్ చేశాను, కానీ రాంగ్ కాన్సెప్ట్ మీద, ప్రాజెక్ట్ మీద, రాంగ్ కాన్సెప్ట్ మీద వర్క్ చేసి ఉండొచ్చు అనేది నేను అనుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోజుల విరామం తర్వాత మధ్యలో సలీం సినిమా చేశాను. ఇప్పుడు రే అని నేను నూతన తారాగణంతో చిరంజీవి గారి మేనల్లుడు సాయిధరం తేజ్తో సినిమా స్టార్ట్ చేశాను, రే. బొమ్మరిల్లు సంస్థ మీద నుంచి అలా భిన్నమైన ఆలోచనలతో కూడిన అద్భుతమైన డైరెక్టర్ల యొక్క దర్శకత్వ ప్రతిభను వాడుకుంటూ నేను ప్రొడ్యూస్ చేస్తూ అలాంటి ప్రాజెక్టులో పార్టిసిపేట్ అవ్వచ్చు అని నేను ఒక ఆలోచన వచ్చింది. అది ఈ బర్త్డే రోజు ఆ డెసిషన్ తీసుకున్నాను. ఇది ఒక కొత్త రకమైన వరవడికి శ్రీకారం చుడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రొడ్యూస్ చేసిన లాహిర్లో సంవత్సరంలో దర్శక నిర్మాతగా నాది మే 1 రిలీజ్ అయింది, మంచి హిట్ అయింది. మే ఎండ్ జూన్ 1 వీక్లో రిలీజ్ అయిన జయం పెద్ద హిట్ అయింది, తేజ దర్శక నిర్మాత. ఆ తర్వాత ఒక 30 డేస్కో 26 డేస్కో ఇడియట్ రిలీజ్ అయింది, పూరి జగన్నాథ్ దర్శక నిర్మాత. ఒక కొత్త రకమైన ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. దర్శక నిర్మాతలుగా హ్యాట్రిక్ 3 డైరెక్టర్లు ప్రొడ్యూసింగ్ డైరెక్ట్ చేస్తూ హిట్ అయిన సినిమాలు అవి. అట్లాగే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంకొక కొత్త వరవడికి నేను శ్రీకారం చుడుతున్నందుకు నాకు ఆనందంగా ఉంది. అదేంటంటే నా కాంటెంపరీ డైరెక్టర్స్లోని నేను అభిమానించే దర్శకులు, నాకు యాక్సెసిబిలిటీ ఉన్న దర్శకులతో నేను నిర్మాతగా ఉంటూ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తూ దర్శకత్వం అప్పచెప్పే బాధ్యత అన్నమాట. సో ఆ ప్రాసెస్లో నాకు గుణశేఖర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. గుణశేఖర్ గారితో నేను ఒక సినిమాని అడిగిన వెంటనే ఆయన చేస్తానంటే నాకు చాలా ఆనందం కలిగించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుణశేఖర్ గారిని అప్రోచ్ అయిన తర్వాత గుణశేఖర్ గారిలో నేను గమనించింది ఏంటంటే, మేడం మనం ఇలా ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నేను అప్రోచ్ అయిన వెంటనే నేను 7 నెలలు 8 నెలలు ఖాళీగా ఉంటానండి. స్క్రిప్ట్ పక్కాగా తయారు చేసుకున్న తర్వాత, బౌండెడ్ స్క్రిప్ట్ విత్ డైలాగ్ డివిజన్ అయిన తర్వాత నేను సినిమా చేద్దాం అని అనటం అనేది ఈ సినిమాకి ఇన్వెస్ట్మెంట్గా నేను ఫీల్ అయ్యాను. ఒక ప్రొడ్యూసర్గా నేను పెట్టేది ఇన్వెస్ట్మెంట్ కాదు. అలాగే ఈ సినిమాలో పనిచేసే తారాగణం కానీ, కథానాయకులు కానీ వాళ్ళంతా కష్టపడి పనిచేసేది కాకుండా ఒక సినిమా ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీలోంచి పుట్టుకొచ్చే ఒక అద్భుతం అన్నమాట. ఆ అద్భుతం కోసం నేను 9 నెలలు ఖాళీగా ఉండి పర్ఫెక్ట్గా పనిచేస్తాను. ఆ తర్వాత మనం సినిమాకి వెళ్దాం, వెంటనే తెద్దాం అనే ఆలోచన ఆయన దగ్గర నుంచి లేదు,
ఆ మాట ఎప్పుడైతే అన్నారో నాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నెంబర్ 2 థర్డ్ క్రాస్ స్ట్రీట్, ట్రస్ట్‌పురం. అనురాధ గారు, డాన్సర్ అనురాధ గారు, అంటే అభినేశ్రీ వాళ్ళ మదర్ అనురాధ గారు ఇంట్లో ఒక కార్ షెడ్‌లో, ఆ కార్ షెడ్‌ని ఆవిడ కింద రూము, పై రూమ్ కింద 2 డివైడ్ చేసి బ్యాచిలర్స్‌కి అద్దెకిస్తుండేవారు వాళ్ళ అమ్మగారు సరోజ గారు. ఆ రూమ్‌లో కింద రూమ్‌లో గుణశేఖర్ గారు ఉండేవారు. పై రూమ్‌లో నేను ఉండేవాడిని. నాతో పాటు రవితేజ, ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన స్టార్ అయిన రవితేజ, మీ ఇద్దరు రూమ్మేట్స్ అనమాట. 8, 9 ఏళ్ళుగా ఇద్దరు రూమ్మేట్స్‌గా ఉండేవాళ్ళం. సరే గుణశేఖర్ గారితో పరిచయం ఉండేది. రవితేజ నేను కలిసి ఉండేవాళ్ళం. ముగ్గురం కలిసి సరదాగా మాట్లాడుకుంటుండేవాళ్ళం. ఇలా జరుగుతే బాగుంటుందేమో అనుకున్న ఆలోచనలకి ఫ్లాష్ ఫార్వర్డ్‌లా కానీ, ఇప్పుడు టైమ్ మెషిన్‌లో వెనక్కెళ్ళినా లేదా టైమ్ మెషిన్ ముందుకొచ్చినా నిజంగా ఒక గుణశేఖర్ గారు లాంటి ఒక అద్భుతమైన డైరెక్టర్ వచ్చారు. ఒక వైవేష్ చౌదరి లాంటి నిర్మాత, ప్రొడ్యూసర్, దర్శకుడు వచ్చాడు. ఒక రవితేజ లాంటి తన ఇండివిజువల్ స్టైల్లోంచి ఎవరిని అనుకరించకుండా, తనకంటూ ముందు వెనక ఎవరు లేకపోయినా కూడా ఒక ఇండివిజువల్ స్టార్గా పొటెన్షియాలిటీతో పుట్టుకొచ్చిన ఒక అద్భుతమైన హీరోలు వచ్చారు. సో దెన్ నేను ఫీల్ అయ్యింది ఏంటంటే, నేను ఆశించింది జరిగిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. రూమ్లో ఉంటుండగా రవితేజ గురించి నేను చూస్తుంటే కొంచెం తన నార్త్ ఇండియాలో ఎక్కువ బ్రాటప్ అయ్యాడు, పెరిగాడు. అమితాబ్ లాగా అనిపించేవాడు. అమితాబ్ అభిమాని అతను. నేను తనను చూడగానే ఆంధ్ర అమితాబ్ అని పిలవటం, లేకపోతే కొన్ని డైమెన్షన్స్‌లు చూసి ఆంధ్ర అనిల్ కపూర్ అని పిలవటం అవి చేస్తుండేవాడిని సరదాగా. తర్వాత నేను అతను కలిసి తన రూమ్మేట్‌గా నేను ఉంటాం. నేను అతను కలిసి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకే రూమ్ షేర్ చేసుకోవటం, వాళ్ళ ఇంట్లో నేను ఉండటం కానీ, మా గుడివాడ సెలవులకు రావడం కానీ, ఇలా ఒక మంచి ఫ్రెండ్స్‌గా ఎదిగాం. ఎదిగిన తర్వాత తన రూట్ వేరే అయిపోయింది. బ్రహ్మాండమైన స్టార్ అయ్యాడు. తను అద్భుతమైన స్టార్ అయ్యాడు. నేను ఇలాగ దర్శక నిర్మాతగా సెటిల్ అయ్యాను. ఇలా అనుకోని ఒక ముగ్గురు చిన్నప్పుడు రూమ్మేట్స్, అది కింద వచ్చు పైన వచ్చు, మొత్తం మీద ముగ్గురు రూమ్మేట్స్ కలిసి ఒక ప్రాజెక్ట్లో సెట్ అవ్వటం, నిజంగా భగవంతుడు ఒక కొత్త రకమైన డిజైన్గా ఈ సినిమాని మాకు డిజైన్ చేసి ఇచ్చాడని నేను ఫీల్ అవుతున్నాను. రవితేజ్ గురించి ఇప్పుడు నేను ఎంత చెప్పినా చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే తను ఆల్రెడీ తను ఏంటనేది ప్రూవ్ చేసుకొని తనకంటూ ఇండివిజువల్గా, అంటే రవితేజ్ సినిమానిగానే ఈ ఆడియన్స్కి ఇష్టం ఉండదు, లేకపోతే ఆ ఆడియన్స్ అయితే అవాయిడ్ చేస్తారు, లేకపోతే ఈ సెక్టార్స్ వర్గం అయితే రాదు అనే ఫీలింగ్ లేకుండా అన్ని రకాల హీరోల అభిమానులు కానించి అన్ని రకాల హీరోలను అభిమానించే అభిమానులు అందరూ కూడా రవితేజ్ సినిమా గురించి బయాస్గా కాకుండా ఒక్కసారి రవితేజ్ సినిమాకి వెళ్తే డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ హెవీగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్. తన ఎనర్జీ లెవెల్స్ టువర్డ్స్ ఎనీ క్యారెక్టర్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఎగ్జిక్యూట్ చేస్తాడు. హాయిగా సినిమా థియేటర్కి వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు, బ్రహ్మాండమైన సినిమా చూడొచ్చు అన్న ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రవితేజ్తో ఇలాంటి ఒక ఫిలిం తీయటం అనేది, రవితేజ్తోనూ గుణశేఖర్ గారు లాంటి మహానుభావుడితో, తర్వాత నేను ప్రొడ్యూస్ చేస్తూ ఆయనతో డైరెక్షన్లో సినిమా తీయడం అనేది నాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సో మా ముగ్గురి కలయికలో రాబోతున్న ఈ సినిమా పేరు నిప్పు అనే సినిమా పేరుగా అనుకున్నాం. గుణశేఖర్ గారు, రవితేజ, నేనే కలిసి అందరం కలిసి గుణశేఖర్ గారు తయారు చేసిన స్టోరీని ముగ్గురు సిట్టింగ్లో కూర్చున్నాం, విన్నాం. మీ ఇద్దరం వెరీ హ్యాపీ ఫీల్ అయ్యాం. ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇది ఒక అన్కాంప్రమైజ్డ్ దర్శకుడి నుంచి వస్తున్నా, అన్కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్ నుంచి వస్తున్నా ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైనింగ్లో ఉంటూ, స్టోరీ మీద గ్రిప్ ఉంటూ, కొత్త రకమైన రవితేజని చూపిస్తూ, అట్ ద సేమ్ టైం తన బేసిక్గా ఉండే తన ఫౌండేషన్ని మిస్ కాకుండా, ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా ఒక కొత్త రకంగా ఉండే కమర్షియల్ ఫిల్మ్ లాగా ఉంటుందని ఇది మాత్రం డెఫినెట్గా నేను ఖాయంగా మీ అందరి ముందు కాన్ఫిడెన్స్తో